హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు ఇంకొక ఇన్స్టెంట్ దోశ చూడండి, ఎంత క్రిస్పీగా ఎంత పల్చగా వచ్చిందో అసలుకి. దీనికి కాంబినేషన్ టేస్టీ అయిన చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇంతకీ ఇది ఏం దోశ అని ఆలోచిస్తున్నారా? అన్నంతో చేసిన దోశ అండి. చూడండి ఎంత పల్చగా ఉందో అసలుకి. ఇటు చూస్తుంటే అటు నుంచి కనిపిస్తుంది కదా. చిన్న చిన్న టిప్స్తో ఇంత పల్చగా ఇంత క్రిస్పీగా ప్రిపేర్ చేసుకుందాము. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఉడకబెట్టిన అన్నం 1 కప్పు తీసుకుంటున్నాను. దీనితో పాటు అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. దీనిలో 1 కప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో 1 కప్పు నీళ్లు పోసి శుభ్రంగా కడిగి దాన్ని కూడా దీనిలోకి వేసుకోవాలి. దీనిలో 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రను ఇలా నలిపి వేసుకోవాలి. వీటితో పాటు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. వీటితో పాటు 1/2 టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ కూడా ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా మిక్స్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. చట్నీ కోసం ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరపకాయలు ఇలా తుంపి వేసుకోవాలి. ఇలా తుంపి వేయడం వల్ల పచ్చిమిరపకాయలు పేలకుండా ఉంటాయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 1 గుప్పెడు శనగగుళ్ళు కూడా వేసి వేయించుకోవాలి. శనగగుళ్ళు కొద్దిగా వేగిన తర్వాత 2 టమాటోలు మధ్యకు కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొద్దిగా పెద్ద పెద్ద పీసులుగానే కట్ చేసి వేసుకొని ఇవి సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, మనకి సాఫ్ట్ అయినాయి అని ఎలా తెలుస్తుంది అంటే ఇలా గరిటతో నొక్కితే అది గరిట లోపలికి వెళ్తుంది. దీనిలో 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలి 1 నిమిషం పాటు. దీనిని ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న దాన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిలోకి తిరగమాత వేసుకుందాము. ఒక పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దానిలో 2 ఎండుమిరపకాయలు మధ్యకు కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని చిట్లనివ్వాలి. ఇవి 2 వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూను మినపప్పు, 1/2 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, 1/2 టేబుల్ స్పూను పసుపు వేసి బాగా వేయించుకోవాలి. పప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి చట్నీలో యాడ్ చేసుకోవాలి. దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి దోశ పాన్ తీసుకొని పాన్ మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు ఫ్లేమ్ హైలో ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లు గరిటతో కానీ కప్పుతో కానీ మనము స్ప్రెడ్ చేసుకోవాలి దోశ పిండిని. 1 నిమిషం తర్వాత ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో 4 నుంచి 5 నిమిషాలు కాలిన తర్వాత ఇది చూడండి, ఇంత పల్చగా ఇలా దోశ విడిపోతుంది పాన్ నుంచి. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, అంతే క్రిస్పీగా కూడా వస్తుంది. దీనిని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
రెండో దోశ కూడా వేస్తున్నాను చూడండి. ఇలా పాన్ మొత్తం గ్రీస్ చేసుకొని పాన్లోకి మన బ్యాటర్ని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా ఫిల్ చేసుకోవాలి. ఈ దోశలు కాలడానికి కొంచెం టైం పడుతుందండి. మీడియం నుంచి లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా అంతే పల్చగా వస్తాయి ఈ దోశలు. ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యే టైంలో మనము దీన్ని ఫోల్డ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మన దోశలు ఎంత పల్చగా వచ్చినాయో అంతే క్రిస్పీగా ఉంటాయండి. అంతే టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, క్రిస్పీనెస్ మీకే తెలుస్తుంది. ఎక్కడ పట్టుకున్నా అలా విరిగిపోతూ ఉన్నాయి. ఈ దోశల్లోకి మనం చేసుకున్న చట్నీ కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.